వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. కాంగ్రెస్ చరిత్రంతా అవినీతిమయమే. లాలూ ప్రసాద్ గారిపై ఆరోపణలు వస్తే ఆయన్ను కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీన్ని రాహుల్ గాంధీ చించేశారు. ఇప్పుడు రాహుల్, లాలూ ప్రసాద్ ఒకే వేదికపై కౌగిలించుకుంటున్నారు. మనకందరికీ తెలుసు, లాలూ ప్రసాద్ గారు ఆ రోజు ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనను రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ రోజు రాహుల్ గాంధీ పెద్ద పోజు కొట్టి ఆర్డినెన్స్ ను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చించేశాడు. ఈ రోజు అదే లాలూ ప్రసాద్ తోటి బీహార్ లో కౌగలించుకొని పాదయాత్రలు చేస్తున్నాం. ఇదే రకమైనటువంటి ఆర్డినెన్స్ ఏదైతే మీరు తెచ్చారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు చట్టం చేస్తే ఇదే రాహుల్ గాంధీ రోజు వ్యతిరేకిస్తున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి ఎంత ఉంటుంది. కాబట్టి విపక్ష పార్టీలుగా ఆ రోజు ఒక విధానము, ఈ రోజు ఒక విధానం, ఆ రోజు ఒక న్యాయము, ఈ రోజు ఒక న్యాయము. మనకు తెలుసు, ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పనిచేస్తున్నప్పుడు ఆమె పదవిని రక్షించుకోవడం కోసం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఎన్నికల్లో అవినీతి జరిగింది, ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగింది. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లనేరదని న్యాయస్థానం తీర్పిస్తే తన పార్లమెంట్ యొక్క సభ్యత్వాన్ని, ఆ సభ్యత్వంగా వచ్చినటువంటి ప్రధానమంత్రి పదవిని రక్షించుకోవడం కోసం 39వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దీన్ని వ్యతిరేకించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ అలవాటది. అవినీతికి పాల్పడ్డము, అక్రమాలకు పాల్పడ్డము, తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి.